సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 16 మంది కౌన్సిలర్లను తీసుకుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొన్నారు. కౌన్సిలర్లతో ప్రత్యేక అధికారి ఆర్డీఓ రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ చైర్మన్గా దండి లక్ష్మి ఎన్నికైనట్లు ఆర్డీఓ రామ్మూర్తి ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనుషా చెన్నబోయినాను. నేను హుస్నాబాద్ పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకం అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నిజమైన నమ్మకము మరియు విధేయతను చూపుతానని మరియు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ నెక్స్ట్ బొల్లి శ్రీనివాస్ దండి లక్ష్మి అను నేను హుస్నాబాద్ పురపాలక సంఘం చైర్పర్సన్గా ఎన్నికైనందుకు నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ జరగదు.